శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గ ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. చింతాడ రవికుమార్ మాట్లాడుతూ, పొందూరు మండలంలో కేబీజీలో పనిచేస్తున్న ప్రిన్సిపల్ ఆర్ సౌమ్యను ఆముదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కోన రవికుమార్ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని తెలియజేశారు. ఎమ్మెల్యే కోన రవికుమార్ అయినా ఏమి కోరుకున్నాడో వాటిని ప్రిన్సిపల్ సౌమ్య నిరాకరించడంతో పొందూరులో పనిచేస్తున్న ఆమెను కంచిలి కేబీజీబీకు బదిలీ వేధింపుకు గురి చేశారని సౌమ్య మీడియా ముందుకు వచ్చి ఆమె బాధను వెలిపించారని తెలియజేశారు. ఆయన ఏదైతే కోరుకున్నాడో ఆయన కోరుకున్నది చేసినట్లయితే నాకు ఏ బదిలీ లేకుండా అక్కడనే నేను ఉండేదానని ఆమె తెలిపారు. కోన రవికుమార్కు మీడియా సమక్షంలో ఆయనకు సూటిగా ప్రశ్నిస్తున్న ఆవిడ ఒక ఒంటరి మహిళ, దళిత మహిళ అని చిన్నచూపు చూసి వేధింపులకు గురిచేసి రాత్రి 11:30 వరకు వీడియో కాల్ చేయవలసిన అవసరం ఏమిటని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఆమె న్యాయం జరిగే వరకు వెంట వైఎస్ఆర్సీపీ పార్టీ ఆమెకు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. 3 రోజులుగా అన్ని టీవీ ఛానళ్ళు మనందరం చూస్తున్నాం. కేజీబీవీ పొందూరు ప్రిన్సిపల్ సౌమ్య అనే అమ్మాయి మీడియా ముందుకు వచ్చి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు అని చెప్పి, ఇంకా తను ఏదైతే కోరుకుంటున్నాడో అది నేను చేయపోయేసరికి తనను తీసుకువెళ్ళి కంచిలి కేజీబీవీకి ట్రాన్స్ఫర్ చేశారని, నేనే కానీ తను ఏదైతే కోరుకుంటున్నాడో తనకు లొంగిపోయి ఉంటే నేను మళ్ళీ అదే ప్లేస్లో ఉండేదాన్నని, నేను అలాంటి అమ్మాయిని కాదని, అలా నేను చేసుంటే నాకు ఈ వేధింపులు ఏవి ఉండేవి కాదని చెప్పేసి ఆవిడ క్లియర్గా అనేక మీడియా సమావేశాల్లో చెప్పడం జరిగింది. ఈ 2-3 రోజులు మీరందరూ చూశారు. నేను ఒక్కటే సూటుగా ప్రశ్నిస్తున్నాను ఆయన కోన రవికుమార్ గారిని. ఆవిడ ఏదో కుటుంబ సమస్యలతో ఒంటరిగా ఉంది. ఒంటరి మహిళ, దళిత మహిళ, 33 సంవత్సరాలు ఏజ్ ఉన్న ఆవిడ. నీ కూతురు వయసు, నీకు 57 సంవత్సరాలు, 57-58 సంవత్సరాలు నీ కూతురు వయసు ఉన్న ఆవిడ. ఆవిడతో ఇలా ప్రవర్తించడం ఇది సబబేనా? ఇది మంచి చర్యేనా? ఆవిడ రాత్రి 10-10:30 వరకు మీ ఆఫీస్లో ఉంచి రివ్యూలు ఏంటండి? లేడీస్ని, ఉద్యోగుల్ని రాత్రి 10-10:30 వరకు ఉంచి రివ్యూలా? రాత్రి మీద కాల్ చేసి వీడియో కాల్ చేస్తే రివ్యూనా? వీడియో కాల్ చేయాలా? రివ్యూ చేయాలంటే మామూలు కాల్ చేయవచ్చు కదా, గ్రూప్ కాల్ చేయవచ్చు కదా, వాయిస్ కాల్ చేయవచ్చు కదా. వీడియో కాల్ చేయడం ఏంటో? నీకు ఏం అవసరం వచ్చింది రాత్రి మీద వీడియో కాల్ చేసి? ఆ ఫోటోలు చూడండి. వాళ్ళు నైటీలతో ఉంటే వాళ్ళని వీడియో కాల్ పెట్టేసి ఈయన ఒక పక్క, వాళ్ళు ఒక పక్క, వాళ్ళ కింద ఉన్న వాళ్ళంట వీడియో కాలే సార్ చేయమన్నారని చెప్పడం అంట. ఎందుకోసం అది ఏం పని? అది ఎంత అసభ్యంగా ఉంది. సమాజంలో తిరుగుతున్నావు. నేను ఎందుకోసం ఎమ్మెల్యేగా ఎందుకు ఉంది? నీ కూతురు వయసు ఉన్న ఆవిడ ఇది ఆలోచన చేయాలి. ఆవిడ ఎంతో బాధపడింది. నేను మొన్న వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ, వాళ్ళ మదర్ ఉన్నారు, ఆవిడ ఉన్నారు, వాళ్ళ బ్రదర్ ఉన్నారు, వాళ్ళందరూ ఉండేటప్పుడు ఆవిడని పరామర్శించడం జరిగింది. ఆవిడ ఎన్నో విషయాలు చెప్పింది. ఆయన నిజంగా ఆ రకంగా కోరుకున్నాడండి, లేక అదే కానీ నేను చేస్తుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పి ఆవిడ బహిరంగంగా నాతో లోపల చెప్పింది, బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి కూడా చెప్పింది. ఎందుక మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకుంది ఈ నియోజకవర్గం? ఆలోచించాలి. అయితే దీన్ని ఎప్పటితో మేము వదిలేము. ఇదే చెప్తున్నాం, ఆవిడికి కూడా అన్నాం, మీరు ఏ ఒత్తిడి లేకుండా, ఎటువంటి ఒత్తిడి లేకుండా మీరు మీ పని మీరు చేస్తున్నారు కాబట్టి ఆవిడ. ఎందుకంటే ఇంత ఇష్యూ జరిగేటప్పుడు ఒక ఎమ్మెల్యే మీద, అది అధికార పార్టీ ఎమ్మెల్యే మీద బయటికి రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇలాంటివి ఎన్నో జరుగున్నాయి. ముందు మేము విన్నాం, కోన రవికుమార్ గారి మీద ఎన్నో ఇలాంటి ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆయన కేజీబీవీ మీద ఇంకా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆయనకి చెప్తుంటారు మా జనాలందరూ, కేజీబీవీ ఆయనకి అచ్చొచ్చిందని చెప్పేసి. కేజీబీవీ లాంటి అచ్చొచ్చాయంట ఆయనకి. అయితే అన్నీ అచ్చిరావు కదా.
ఎక్కడో ఒకదో తిరుగుబాటు జరుగుతుంది కదా, అందులో భాగమే ఇది. ఆవిడికి మా పార్టీ తరపున, వైఎస్ఆర్సీపీ తరపున సంపూర్ణ సహకారం మేము అందిస్తాం. ఆవిడ కోసం ఎంతవరకైనా మేము పోరాటం చేస్తాం. ఈ సందర్భంగా మీకు అందరికీ ఆవిడికి తెలియజేయండి ఏంటంటే, ఆవిడ కోసం మేము కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఈ రాష్ట్ర గవర్నర్ గారికి, ఎస్సీ కమిషన్కి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి మా పార్టీ ద్వారా, మా పార్టీ పెద్దలతో కూడా నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎస్సీ విభాగం అందరూ ఉన్నారు ఇక్కడ కాబట్టి మా పార్టీ ద్వారా వీళ్ళందరికీ కంప్లైంట్ చేసి ఆవిడకి అండగా నిలిచి ఆవిడకి పూర్తిగా న్యాయం జరిగే వరకు మేము ఖచ్చితంగా వైసీపీ పార్టీ అండగా ఉంటుంది, ఆవిడ కోసం పోరాడతాం అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేయడం కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. క్రిమినల్ కేసు నమోదు చేయవలసినటువంటి అంశం ఇది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అట్రాక్ట్ అవుతుంది. వాటితో పాటు క్రిమినల్ కేసు, లేడీ అసాల్టింగ్ అండి. ఒక ఉద్యోగి మీద ఆవిడ చెప్తున్న దాన్ని బట్టి అయితే చాలా సెక్సువల్ అసాల్టింగ్ అది. దీని మీద ఎస్పీ గారు తక్షణమే చర్యలు తీసుకోవాలి. మేము ఎస్పీ గారిని కూడా కలుస్తాం, ఆవిడని తీసుకొని వెళ్ళి మీద కలుస్తాం. మా పార్టీ ఆవిడకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పేసి మీడియా ముఖంగా ఈరోజు మేము తెలియజేస్తాం.